హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఆగండి ఒక్క ముచ్చట ఒక మాట చెప్తాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. శుభోదయం. ఈరోజు ఆదివారం. శుభాకాంక్షలు అందరికీ. ఏంటంటే భవాని మాటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసుకుని, లైక్ చేసుకుని నేను యూట్యూబ్ కుటుంబంలోకి వచ్చాను. నన్ను ముందుకు నడిపించండి. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది తెలిసిన విషయమే కదా. నా పువ్వులు అయితే విషయం ఏంటంటే సంసారాలు బాగుండాలి, బాధ్యతగా ఉండాలి. అంటే ఇష్టం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలండి. ఇద్దరు ఒదిగి ఉండాలండి. భార్య చాలా ఒదిగి ఉండాలండి. ఎందుకంటే భార్యను నదితో పోలుస్తారు. ఆడవాళ్ళను వాళ్ళ ఓపికకి, వాళ్ళ కథకి నదితో పోలుస్తారు. ఆడపిల్ల ఎప్పుడూ వేరే రకంగా ఆలోచించదండి. తన పిల్లల కోసం, తన ఇంటి కోసం, తన బాగోగుల కోసం. నా భర్త నాతో ఉండాలి, మేము మంచి కూతురు అనిపించుకోవాలి, మంచి కోడలు అనిపించుకోవాలి, మంచి అమ్మ అనిపించుకోవాలి అని మొదటి నుంచి మన ప్రయాణంలో జరుగుతూ ఉన్న దాని గురించి ప్రతిదానికి మంచి అనిపించుకోవాలని ఆరాటాలకే జరుగుతుందండి. ఇక విపరీతమైన భరించరనంత మగవాడు వేస్ట్ వాడైపోయి బాధ్యతలంతా ఆడపిల్లల మీద పెట్టడం, పిల్లల మీద పెట్టడాలు, పిల్లలని కొట్టడాలు, తిట్టడాలు, పొలంగన్న జాదకపోవడాలు, మళ్ళీ తర్వాత అటు అత్తమ్మ సపోర్ట్ ఉండదు, ఇటు తల్లిదండ్రి సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళేనండి ఆ బాధ్యతలు విసిగించి వదిలేసి వెళ్ళిపోతారండి. తల్లిదండ్రి వాళ్ళు మాట్లాడతారండి, అన్ని తప్పించుకొని మస్తు మాట్లాడతారు తల్లిదండ్రులు. చాలాసార్లు అందరూ మంచి తల్లిదండ్రులే ఉండాలని కాదండి. వాళ్ళ బాధ్యతలు పిల్లల మీద వేసి కూడా వదిలించుకునే వాళ్ళు ఉన్నారు. వదిలించుకుంటే పిల్లల గతేం కావాలి? అందుకోసం రోడ్డున పడాలు, కోర్టులో మెట్లు ఎక్కడాలి, ఎవరితోనూ చెప్పుకోవడాలు ఎందుకో తెలుసా అండి. ఇక్కడ భర్తతో అన్యాయం జరుగుతుందండి. కనీసం వేరే వాళ్ళన్నా తనకు నచ్చ చెప్తారు, తనకు మార్గంలోకి వస్తేనే నా సంసారాన్ని నేను పరువుగా కాపాడుకొని బతుకుతానని అనుకుంటారండి. భార్య భర్త కలిసి ఉన్నంత విలువ ప్రపంచం మీద అంతకన్నా సృష్టిలో ఇంకొకటి లేదండి. భార్యను భర్తను ఇద్దరిని పుట్టిస్తాడు ఆ భగవంతుడు. వాళ్ళిద్దరిని జన్మతః కలిసే ఉండాలంటాడు. బుద్ధి లేక అడ్డదారులు దొక్కి భర్త అనేటోడు మంచిగా లేక మంచి ఆడపిల్లలను కూడా రోడ్డున పడేస్తున్నారండి. ఇది భార్య భర్తల సూత్రాలు. ఒదిగే ఉంటారు. సమాజానికి భయపడి, ఇంట్లో వాళ్ళకి భయపడి, తల్లిదండ్రికి భయపడి, అత్తమ్మ అమ్మకు భయపడి, అందరికీ భయపడి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా అనగదొక్కుకొని ఉంటారండి. జన్మతః అదేనా అండి. లాస్ట్ వరకు వచ్చినా కూడా వాళ్ళు అనగదొక్కడానికి ఇంకా బలైపోతే ఇక నాకు చాలు దేవుడు అని ఆ సీతామాత కూడా భూమిలోకి అమ్మ నాకు దారి పని వెళ్ళిపోయింది, ఇంకా ఉండలేదండి. జన్మతః కష్టాలు కదా, అలానే ఉంటుందండి. అందుకని వదిలి వెళ్ళిపోతేనేమో అమ్మో ఇది చాలా డేంజర్ అంటారు. కానీ ఇప్పుడు చట్టాలు ఉన్నాయే, వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ప్రతి చట్టాన్ని తీసుకొచ్చింది ఆడపిల్ల కూడా ఒక మనిషి, ఆడపిల్ల కూడా బతకొచ్చు, ఆడపిల్ల కూడా భరించరాని వేదనలు వద్దు అనేసి చట్టాలను తీసుకొచ్చింది కదా. అలాగనే కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు అండి. మళ్ళీ ఒకటి, ఆడపిల్లలు చేయాల్సింది ఏంటంటే ఒక్కరి మీద ఆధారపడకూడదు. భర్తే తెచ్చిపెట్టాలి. నేను కానీ పిల్లలు కూడా వాడే తెచ్చిపెట్టలేడు, ఎవ్వరు తేవట్లేదు, పెట్టట్లేదు. చాలామంది అండి ఎవరో కొంతమంది తెచ్చిపెడతా అంటే వాళ్ళకు ఈ సమస్య అంత అర్థం కాదు. భర్త మంచిగా చూసుకున్నా కూడా ఎవరో కొంతమంది అలా చేస్తున్నారు. బాధ్యతలు, వాల్యుయేషన్, మనిషి ఎందుకు పుట్టింది, మనిషి వాల్యుయేషన్ తెలియని వాళ్ళు. కానీ భార్య భర్తలు కలిసి ఉండడం అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం వదులుకోకూడదు. ఎంత బాగున్నా బాగోకపోయినా కనీసానికి ఇంట్లో తిండికి లేకపోయినా తన భర్తన్న తోడుగా ఉంటాడు, సమాజంలో పరువుగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల, తెలుగింటి ఆడపిల్ల, మర్యాద మన్నన గల ఆడపిల్ల ప్రతి వాళ్ళు ఆలోచిస్తారండి. ఏది లేకపోయినా భర్త తోడని ఉంటుంది. భర్త తోడు మనకుంటే పరువు, ప్రతిష్ట, కిరీటం పెట్టుకొని తిరగొచ్చండి, రాజ్యాన్ని వెళ్ళొచ్చు. అదే భర్త తోడు లేకపోతే ఆ అమ్మాయి ఎంత బాగున్నా ఎన్ని చేసుకున్నా కూడా చులకనే, తక్కువే. కానీ విషయం ఫైనల్ నేను చెప్పాల్సింది ఏంటంటే చదవండి, లేదా ఒక పని చేసుకోండి. చదువు లేకపోయినా బిజినెస్లు, పనులు, కూరగాయలు అమ్ముకోవడాలు చాలా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. 10th అయిపోగానే కంప్యూటర్స్ ఒకటి కోర్సులు అన్నీ నేర్పిస్తున్నారు ప్రభుత్వం కూడా. ఏ ఒక్కరు భయపడకుండా ఒక్కరి మీద ఆధారపడొద్దండి. అసలు గొడవలు ఎక్కడి నుంచి వస్తాయంటే వాడగానే పిల్లలకి వాడు ఫుడ్ పెట్టట్లేదు. ఇంకెక్కడుందండి ప్రపంచం చెప్పండి. వాడగానే పిల్లలే వాడు ఫుడ్ పెట్టక వాడు ఎక్కడో ఉండి బతుక్కుంటూ నీ పిల్లలు నువ్వు చదువుకో. పిల్లలు ఆడదానికి ఒక్కదానికే పుట్టారా? మగవాడికి సంబంధం లేదా, భర్తకు సంబంధం లేదా అండి? లేదా ఇలాంటి గొడవలు జరుగుతూ ఇలాంటి సమస్యలు తీసుకొచ్చి పెడుతూ ఉంటున్నారు. కానీ ఇది కాదండి. ధర్మం రక్షితహో. స్త్రీని గౌరవించండి, ప్రేమించండి. అంతగా కాకపోయినా నీ ఇంటికే వచ్చి ఉంటుంది కదండి భార్య అనేది. నీ ఇంటికి వద్దు అనుకుంటే లీగల్గా వెళ్ళి విడాకులు ఇచ్చేయాలి. నాకొద్దు బాబోయ్ అమ్మ నాకొద్దు బతకడం అవసరం లేదు, నీ తల్లిదండ్రికి నువ్వు వెళ్ళిపోమని చెప్పాలి. లేదా మూసుకొని కూర్చోవాలి. నీకు పిల్లాన్ని ఇడిచిపెట్టే ధైర్యం లేదు అంటే ఎందుకు ఇడిచిపెట్టే ధైర్యం లేదంటే పిల్లానికి ఏం కట్టమంటాడు కోర్టు వాళ్ళు, అది మగవాళ్ళది. అంటే చాలామంది కొంతమంది
లక్షలాది కోట్ల మంది కేసులు అక్కడ ఫైళ్ళలో మూలుగుతున్నాయండి, కోట్లలో కొంతమంది. ఇక వీళ్ళు లేక ఏదో చేసుకోవడాలు, పిల్లల్ని చదువుకోవడాలు, ఎట్లా చదువుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎక్కడ పనికి వెళ్ళాలి, అందాక తల్లిదండ్రి సుఖపెట్టిండ్రు, ఇన్ని రోజు అత్తమ్మ సుఖపెట్టిండ్రు, బతుకు మొగం చేతికి వచ్చరికి వాడు ఆగమాయి. బతుకుడు ఎట్లా అసుఖంగా పెరిగిన అమ్మాయి, ఆ బతికి ఏం కావాలి? రూపాయలు మొగోనంత తెలిక కొద్ది ప్రపంచం మీద సంపాదించుకొని రావాలంటే రాకూడదా? ఇక్కడ పనికొద్దామనంటే ఎక్కడో ఒకడ చేసే కాడ తోటి వాళ్ళతో ఎంత గండం. ఇన్ని ఫేస్ చేసుకుని అమ్మ బతికితే ఆమెకి ఏం చెడు జరిగిందో ఎవరికి అవసరం లేదు. రకరకాలుగా అంటారు, అది అవసరం లేదు. ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. సొసైటీ కూడా గౌరవించాలి. వాళ్ళకు కష్టం వచ్చిందంటే శ్రీరాముడు అంతటోడు అన్ని కష్టాలు పడ్డాడు కదా, అందరికీ తెలిసిన కథ కదా, హిందూసులకు అందరికీ. అట్లాంటప్పుడు మనకు కష్టం వచ్చేసరికి తిడతారేంటండి బాబు? శ్రీరాముడు తలరాత కాదా? శ్రీరాముడు దశరథుడు పంపలేదా? కైకేయి స్వార్థానికి దశరథుడు వనవాసానికి పంపించాడండి. కైకేయికి ఇచ్చిన మాట కోసం ప్రతి కుటుంబాలలో చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ శ్రీరాముడు ఒక్కడే వెళ్ళాడు కానీ తండ్రి మాట తల్లి మాట కోసం ఆడపిల్ల ఎవరో తెలియని కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళతో అవమానాలు పడుతూ, వాళ్ళతో బాధలు పడుతూ అత్త ఎందుకు చూసుకుంటుందండి? వాళ్ళ కూతుర్లు అసలే చూసుకోదు. పక్క నేను చెప్తున్నాను, అత్త తన స్వార్థానికి తను ఉంటుంది. తన పిల్ల ఇంకో కొడుకుంటాడు, ఇంకో బిడ్డలు ఉంటారు, సమాజంలో మంచి పేరు రావాలనుకుంటారు. ఇవ్వరు బాధలు పట్టేటోళ్ళకి అన్ని బాధలు పెడుతూనే ఉంటారు. అందుకోసమని ఆడపిల్ల ఫస్ట్ ఒక మన తిండి మనం తిన్నా కూడా ఆటోమేటిక్గా మనకు కవర్ అవుతుంది. చదువుకోవాలండి. ఫస్ట్ తల్లిదండ్రులు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని చదువుకోండి. మీ జాబ్ మీరు చేసుకుంటే అవసరం ఉంటే ఒక పని మనిషిని పెట్టుకొని బతకండి. ఎవరితో పని లేదు. ఫస్ట్ నువ్వు ఫుడ్ తిన్నా, నీ ఫుడ్ మందు నువ్వు బతికినావనుకో ప్రపంచం నీ చుట్టూ తిరుగుతుంది. అదే కాన్ఫిడెన్స్గా బతకండి. నేను విజయలక్ష్మిని, నేను టీచర్నండి. తప్పకుండా ప్రతి ఆడపిల్ల ఎదగాలి. ఆడపిల్లతోనే సృష్టి అండి. ఆడపిల్లతోనే ప్రపంచం అండి. ఆడపిల్లతోనే అమ్మ కండపెడుతుంది, నాన్న కండపెడుతుంది, అన్నదమ్ముల కండపెడుతుంది, భర్త కండపెడుతుంది. ఆడపిల్ల ఒక సృష్టిలో ఒక పెద్ద శక్తి. ఆడపిల్లకి ఏం తక్కువ లేదండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనండి మీ విజయలక్ష్మిని చెప్తున్నాను. ఆడపిల్లని గౌరవించాలి, బతకనిద్దాం. హాయ్.